పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. విశ్వాసము సువార్త నా జీవితంలోకి వస్తే, విశ్వాసాన్ని బట్టి సువార్త నా జీవితంలోకి వస్తే, సువార్త నా జీవితంలో ఏం పుట్టించింది? సువార్త కరెంటు బల్బులోకి వస్తే వెలిగించింది, కరెంటు ఫ్యాన్లోకి వస్తే తిప్పింది, కరెంటు మైక్లోకి వస్తే శబ్దాన్ని ఇచ్చింది. అదేవిధంగా సువార్త నా జీవితంలోకి వస్తే ఏం జరిగింది? ప్రేమ పుట్టింది. ప్రేమ. అదే ఇక్కడ రాస్తున్నాడు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. పరిశుద్ధులందరి మీద మీకున్న, నేను మార్పు చెందాను అని అంటాను. రుజువేంటి? క్రీస్తు ప్రేమను పొందుతాను, క్రీస్తు ప్రేమను అందిస్తాను. క్రీస్తు ప్రేమను పొందుతాను, క్రీస్తు ప్రేమను అందిస్తాను. దీన్ని బాగా అభివర్ణించిన వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా. మదర్ తెరీసా 18వ ఏట మారు మనసు పొందింది. ఆమె యుగస్లావియా దేశానికి చెందింది. అప్పుడు యుగస్లావియా అని ఒక దేశం ఉండేది, ఇప్పుడు లేదు. దాన్ని 2 ముక్కలు చేశారు. అర్థమైందా? అయితే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆవిడ మారు మనసు పొంది 18 ఏళ్ళప్పుడు ఆమె చదువుకొని టీచర్ ఉద్యోగం చేయడానికని ఇండియా వచ్చింది. 21 ఏళ్ళప్పుడు ఇండియా వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత ఆమె ఇండియాలో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఒక 4-5 ఏళ్ళ తర్వాత అనుకుంటే జరిగింది, ఆమెకు 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఎప్పుడో కలకత్తా పట్టణంలో ఆమె రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తుందంట. వెళ్తూ ఉంటే అంత దూరంలో ఒక అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయి ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేప్పటికి ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు, అంటే నూడ్గా పడిపోయి ఉంది. అమ్మాయి ఇలా నూడ్గా ఇలా పడిపోయి ఉంది. ఈ అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటా, ఒంటి మీద బట్టలు లేవు, చాలా దరిద్రంగా ఉంది, ఏదైనా బట్ట కప్పుదాం కొంచెం గౌరవప్రదంగా ఉంటుందని దగ్గరికి వెళ్ళిందంట. వెళితే అంత దూరంలో ఉన్నప్పుడు చూసింది ఏంటంటే ఆ అమ్మాయి మీద ఎలుకలు పాకుతున్నాయి అంట. ఎలుకలు అంటే చాలా ఖరారైపోయింది. ఈ అమ్మాయి ఎప్పుడో చచ్చిపోయింది, ఈ ఎలుకలు కూడా కొరుకు తింటని అని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మూలుగుతుందంట. అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయి బ్రతుకున్నప్పుడే ఆమెను ఎలుకలు కొరుకుతున్నాయి. ఆమెకు చేత కావట్లేదు ఎలుకలు తోలటానికి, అందుకని అలా పడిపోయి ఉంది. అప్పుడు ఆ ఎలుకలను తోలేసి ఆ అమ్మాయిని ఎత్తుకొని ఏం చేయాలి అని దగ్గరలో కలెక్టర్ గారి ఆఫీస్ ఉందంట, వెళ్ళి అయ్యగారు ఈ అమ్మాయిని ఎలుకలు కొరుకుతున్నాయి, బతికే ఉంది, కొద్దిసేపట్లో ఈ అమ్మాయి చచ్చిపోద్ది అని అంటే, అమ్మ ఎలుకలు కొరికిన అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి. అలా సార్ నేను తీసుకెళ్ళను, మీరు నాకు జవాబు ఇవ్వండి. ఈ అమ్మాయి చచ్చిపోతుంది, గౌరవప్రదంగా చచ్చిపోవడానికి నాకు స్థలం చూపించాను. ఈ అమ్మాయి చచ్చిపోతుంది, నేను ఒక కుక్కను పడేసినట్లు ఒక పక్షిని పడేసినట్లు పడేయలేను ఈ మనిషి అని అంటే, ఈ కలెక్టర్ గారికి ఏం చేయాలో తెలియక గబగబా ఫోన్ ఒకటి తీసుకొని అక్కడ కాళీ మాతకు ఒక దేవాలయం ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి మొన్నెప్పుడు ఒక చౌల్ట్రీ ఒకటి పాడైపోయిందని చెప్పి, అవును సార్ ఒక అమ్మాయిని పంపిస్తున్నాను, ఆ పాడైపోయిన చౌల్ట్రీని ఈ అమ్మాయికి ఇవ్వండి అని అంటే, పాడైపోయిన ఒక గది, బూజు పట్టేసినటువంటి ఒక గది తెరీసా గారికి ఇస్తే ఆమె ఒళ్ళో పెట్టుకుంటే కొద్దిసేపటికి ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఒళ్ళో చచ్చిపోతే ఆమె పాతి పెట్టేసి ఆ గదిలో ఆమె కూర్చొని చాలా సీరియస్గా ఆలోచించింది. ఇలాగా దౌర్భాగ్యంగా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఒక విధంగా గౌరవం లేనకుండా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని నేను ఇవ్వాలి అని ద హోమ్ ఫర్ ద డైయింగ్, చచ్చిపోయే వాళ్ళకు ఒక గృహం, ద హోమ్ ఫర్ ద డైయింగ్, చచ్చిపోయే వాళ్ళకు ఒక గృహం అన్నట్లు ఆమె ఒక సంస్థ స్టార్ట్ చేసింది. సంస్థ కొన్ని వందల మందికి ఆమె విధంగా పరిచయం చేయగలిగింది. 141 దేశాలకి ఆ సంస్థ వ్యాప్తి చెందింది. సరే వదిలేండి, ఇప్పుడు నేను చెప్తాను. 1978లో జరిగిన విషయం. 77 నవంబర్ 19వ తారీఖున దివిసీమలో తుఫాన్ వచ్చింది. పెద్దోళ్ళకి తెలుసు, చాలామంది 1,00,000 మంది దాకా చచ్చిపోయారు. అయితే 1978లో బిల్లీ గ్రహాం గారు ఈ దివిసీమలో ఆయన పేరట ఒక ఊరు కట్టించారు. ఆ ఊరు పేరు గ్రహాం నగర్. ఇప్పటికీ మీరు దివిసీమ వెళ్తే కనబడుతుంది అది. ఆ ఊరు ఆయన కట్టించారు. దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చాడు బిల్లీ గ్రహాం గారు. వచ్చి అది ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయేటప్పుడు కలకత్తా మీదకి వెళ్తున్నాడు అనమాట. అక్కడి నుంచి ఫ్లైట్ ఆయన కలకత్తా వెళ్ళినప్పుడు గుర్తొచ్చిందంట, ఇక్కడ మదర్ తెరీసా గారు ఉంటారు కదా, ఆమెని టైం ఉంది కదా పలకరించి వెళ్దామని. సరే అని తీసుకెళ్ళారు.
కలవడానికి వెళ్ళాడు ఆయన ఆఫీస్కి. బిల్లీ గ్రామ్ గారిని, అంటే పెద్ద పెద్ద మంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వాళ్ళు బయటకు వచ్చి కలుస్తారు. అయితే మదర్ తెరీసాను కలవడానికి వెళ్ళినప్పుడు 40 నిమిషాలు బయట కూర్చున్నాడు ఆయన. 40 నిమిషాలు అంటే ఆయన ఏం చిరాకు పడలేదు, కోప్పడలేదు. 40 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చిందంట మదర్ తెరీసా. వచ్చి, నమస్కారం సార్, నన్ను క్షమించాలి, మీరు పెద్దోళ్ళు, బహుశా మిమ్మల్ని ఎవరు ఇంతసేపు కూర్చోపెట్టుండ్రు అంటే అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వేదో చాలా సీరియస్ పని మీద ఉంటావు, లేకపోతే ఎందుకు రాకుండా ఉంటావు అంటే, అవునండి నేను చాలా సీరియస్ పని మీద ఉన్నానంటే, అవునా అని అన్నాక చెప్తాను మీకు అదేంటో అని అన్నదంట. సరే చెప్పండి అన్న. ఏంటనంటే, ఒక ఆమె చనిపోతుంది, చనిపోతూ నా కొంగు పట్టుకొని చూస్తూ ఉంటే, అమ్మ నాకు చిన్న కోరిక అన్నది. ఏంటి అని అంటే, నీ ఒళ్ళో కొద్దిసేపు పడుకోవాలని ఉంది నాకు అని అన్నది. అప్పుడు పక్కనున్న ఆయన నా చెవులో అన్నాడు, ఈమె ఇంకొద్దిసేపట్లో చచ్చిపోద్ది, ఇంక ప్రాణం ఇంకా లేదు, చివరికి వచ్చేసిందని అంటే, నేను గబగబా కూర్చొని ఆమెను నా ఒళ్ళో పెట్టుకున్నాను. ఇప్పుడే ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఒళ్ళోంచి కింద పెట్టి మీ దగ్గరకు వచ్చాను అని అంటే, అప్పుడు బిల్లీ గ్రామ్ గారు అన్నారంట, అమ్మ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంతసేపు అక్కడ కూర్చుంటే, నీ ఒళ్ళో ఆమె తలకాయ పెట్టుకొని ఉంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన పని అని దృష్టిలో అని అంటే, చాలా ప్రాముఖ్యమైన పని అన్నదంట. ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి అనాథ, జీవితాంతం ఆమె ఒక ప్రశ్నతో సతమతమైంది, నన్ను అసలు ఈ లోకంలో ఎవరన్నా ప్రేమిస్తారా అని. మా సంస్థ వాళ్ళు పట్టుకొని వచ్చారు ఆమెని, 2 రోజులు అయింది, ఇప్పుడు ఆమె చచ్చిపోతుంది. ఈ 2 రోజుల్లో నా దగ్గర నుంచి ఆమె కొంచెం ప్రేమను పొందింది. ఆ ధైర్యంతో చిన్న కోరిక కోరింది, నీ ఒళ్ళో తలకాయ పెట్టుకోవాలండి. ఈ 40 నిమిషాల్లో ఆమె ఏం పొందిందో తెలుసా? ఆమె వయసు ఎంతో నాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు అడిగిన ప్రశ్నకి జవాబు పొందింది. నన్ను ఎవరన్నా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈమె నన్ను ప్రేమిస్తుంది. ఆ జవాబు పొంది ఆ తృప్తితో చచ్చిపోయింది. ఆ జవాబు పొంది ఆ తృప్తితో చచ్చిపోయింది. అప్పుడు అడిగాడంట, అలాగా గజ్జి కురుపులు, కుష్టి వ్యాధి ఇలాంటివన్న వాళ్ళని ఎలాగ నువ్వు దగ్గరికి తీసుకోగలుగుతున్నావు అంటే, ఆమె అన్నటువంటి మాట, క్రీస్తు ప్రేమను నేను పొందుతున్నాను, అనుభవిస్తున్నాను. క్రీస్తు స్వరూపంలో ఉన్న మరో మనిషికి క్రీస్తు ప్రేమను నేను పొందుకున్నాను, అనుభవిస్తున్నాను. క్రీస్తు స్వరూపంలో ఉన్న మరో మనిషికి నేను ఆ ప్రేమను అందించలేకపోతే నేను అసలు మనిషినే కాదన్న. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడోళ్ళు, అది నాకు అనవసరం. ఐ నీడ్ టు లవ్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో యేసు ప్రభుని నీ హృదయంలోకి అంగీకరిస్తావో, అప్పుడు నువ్వు బయటకు చూపించేదేంటి తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ బయట వాళ్ళకి పిచ్చిలాగా అనిపిస్తుంది. ఎలా చూపించగలుగుతున్నావు అలాంటి ప్రేమని?